బడే భాయ్ చోటే భాయ్ మోదీ రేవంత్ ఒకే ప్లాట్ఫామ్ మీద చూసిన తర్వాత ఆ రోజు మాటలు విన్న తర్వాత ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపే వెళ్ళొచ్చు అనే విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి అది కలిసి వస్తుందా లేకపోతే అది కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ ఉన్నట్టుంది. అది కాంగ్రెస్ పార్టీ విశ్లేషణ ఉందేమో, అందుకే ఆయన ఆ విశ్లేషణతో ఏమైనా బడే బాయ్ అనేమో తెలియదు మరి మాకు. అది రివర్స్ ఉంది కింద. అరే మోదీ గారు సహాయం చేయండి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఎట్లా అర్థమైంది? కేంద్రంలో ఈ 17 పార్లమెంటు స్థానాలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మన ప్రభుత్వం వస్తుంది, 17 సీట్లు గెలిపించాలన్నాడు. అంటే దీంట్లో ఒక క్లారిటీ రేవంత్ రెడ్డి గారే ఇచ్చేసిండ్రు. కేంద్రంలో రాహుల్ గాంధీ రారు, ఈ పథకాలేవి కావు, కేంద్రంలో ఉంటున్నది నరేంద్ర మోదీ గారని ప్రపంచానికంతా తెలుసు, తెలంగాణ ప్రజలకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ దేశంలో లేదు, ఇక్కడ ఏదో గుడ్డిలో మెల్లగా గెలిచి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మేము వ్యతిరేకతతోన. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి బోర్లా పడుతున్నారు. ఇవేవి సాధ్యం కావన్నటువంటి విషయం అందరికీ తెలుసు. వాళ్ళే రోజు బ్యానర్ ఐటెంలో రాపిస్తున్నారు కదా, ఇన్ని కోట్ల అప్పు ఉంది, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, సంవత్సరానికి 65,000 కోట్లు కట్టాలంటే ఇవన్నీ కూడా సాధ్యం కావని రోజు పత్రికల ద్వారా మీడియా ద్వారా ఆల్రెడీ ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారు. సో 100 రోజుల టైం ఎందుకు తీసుకున్నారు వీళ్ళు? పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో దీన్ని తోయాలని చెప్పి తీసుకున్నారు. ప్రజలకంతా చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏవేవి అమాయకులు ఎవరన్నా ఇంకా నమ్మొచ్చేమో, కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. ఇవేవి వీళ్ళు అమలు చేయలేరు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇక్కడ ఏది జరగాలన్నా నరేంద్ర మోదీ గారు రేపు సహకారం అందించాల్సిందే. తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, పార్లమెంటులో అభివృద్ధి చెందాలన్నా, పార్లమెంటులో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయిండ్రు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మెజార్టీ స్థానాలు బీజేపీకి వస్తే తెలంగాణకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? అన్ని రకాల లబ్ధి చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి భాగస్వామ్యం ఉంటుంది న్యాచురల్గా. అవన్నిటి కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొన్నిటిని వినియోగించుకుంది, కొన్ని పక్కదారి మళ్ళీ ఇచ్చింది, రకరకాలుగా చేసింది. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కనుక ఒక ఫ్రెండ్లీ మేనర్గా పోతే డెవలప్మెంట్ కోసం పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం 100కి 100 ఉంటుంది. గత 5 బడ్జెట్లలో చూసుకుంటే నార్త్ ఇండియా, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంది, తెలంగాణలో కనీసం ప్రాధాన్యత సంతరించుకోలేదు. దాన్ని మీరు ఈ సెంటిమెంట్ బంద్ చేయండి చాలిగా. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కొట్లాడుకున్నట్టే మీరు మళ్ళీ మాట్లాడు. దిస్ ఇస్ నాట్ రైట్. ఇట్లాంటి సెంటిమెంట్ మాట్లాడడం అనేది దేశంలో అందరం ఒకటి ఇట్లాంటి రాజకీయాలు చేసి ఇట్లాంటి మాట్లాడి దీని నుంచి ఓట్లు దండుకోవాలనేటటువంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి ఇది మంచి పద్ధతి కాదు. మొన్ననే అన్నాడు కదా ముఖ్యమంత్రి, గుజరాత్ మోడల్. ఎవరికి ఎప్పుడు ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడమేనా? దేశమంతా అభివృద్ధి చెందాలని కోరుకోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఖచ్చితంగా కోరుకోవాలి. మనకేం కావాలని అడగండి, ఇక్కడ ఏం కావాలో చేయండి, కానీ అక్కడ ఏదో చూపించి ఇక్కడ ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడడం దిస్ ఇస్ నాట్ రైట్. అరుణ గారు, లాస్ట్ క్వశ్చన్. మీరు జాతీయ స్థాయి నాయకురాలు, ఎందుకు మీ పార్టీలో అందరికీ సీట్లు ఇచ్చి స్వయం బాపురావు ఒక్కరికి టికెట్ రాకపోవడం కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి సర్వేస్ ఆధారంగా టికెట్లను నిర్ణయించారు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థుల మీద అందరి మీద సర్వేలు జరిగినాయి. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలు నేను, నా సీటే ఆగింది కదా కొన్ని రోజులు, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఆశించారు, ఎవరు బెటర్ ఉంటారని మళ్ళీ సర్వేలు చేశారు, ఫైనల్గా డిసిషన్ తీసుకున్నారు. అక్కడ కూడా చాలా రోజులు సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టడం ఇష్టం లేక చాలా రకాలుగా వాళ్ళు ఆలస్యం చేసి చూశారు, వచ్చిన సర్వేస్ రిపోర్ట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయ్యి 100 రోజులు దాటింది, కామెంట్ ఏంటి, ఎట్లా ఉంది పరిపాలన? ఇప్పుడే ఏం చెప్పలేం, భవిష్యత్తులో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డికే అరుణ్ గారు ఆర్టీవీ స్టూడియోకి ఛాన్సర్లో పాల్గొని దీనికి సంబంధించి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వ్యూహాలంటే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా మహబూబ్ నగర్లో మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయి, తమ వ్యూహాలతో తాము ముందుకెళ్తామంటున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ.